ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. రాజన్న కోడెల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఆమె అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వేములవాడలో రోజుకొక రాజన్న కోడె మరణిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయాలున్నా పెద్ద ఆలయాలున్నా అక్కడ డబ్బులు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి డబ్బులు నిధులు 2000 కోట్ల పైచిలుకు నిధులు కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను మంచిగా చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి ఆపాలి. ఎందుకంటే గత 15 రోజులుగా వరుస పెట్టి వింటున్నాం, రోజు 4-5 కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడలో. ఇది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి, వాటన్నిటి అభివృద్ధి